నీకు పేరు పెట్టే హక్కు కన్న తల్లిగా మీ అమ్మకే, అదే సంధ్యకి మాత్రమే ఉంది. ఏమండి, రేపు నా చేతుల మీదుగానే నా మనవరాల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టబోతున్నాను. నాకిష్టమైన మా అమ్మ పేరుని నా మనవరాలకు పెట్టుకుంటాను. అవును, మీ అమ్మ నీకు ఏ పేరు పెట్టాలో సెలెక్ట్ చేసుకోలేదు కదా? ఉండు, ఇప్పుడే మీ అమ్మకి వాయిస్ మెసేజ్ పెడతాను. సంధ్య, ఏం లేదే, రేపు నీ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలి. మంచి పేరు సెలెక్ట్ చేసుకో, సరేనా? బాయ్. అయ్యో, రేపు ఫంక్షన్కి వింధ్య కోసం ఒక చీర సెలెక్ట్ చేశానండి. అది ఇవ్వడం మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే వెళ్ళిచ్చేసి వస్తాను. మీ అమ్మకి చెప్పేశాను పాప, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. రేపు నీకు ఏ పేరు సెలెక్ట్ చేసుకుని వస్తుందోనని నేను లిటరల్గా వెయిట్ చేస్తున్నాను. నువ్వు మీ అమ్మ దగ్గర, అదే నా సంధ్య ఒళ్ళో ఉండాల్సిందానివి. నా కోసం మీ అమ్మ చాలా త్యాగం చేసింది. నిన్ను నవమాసాలు మోసిన మీ అమ్మ నిన్ను నాకిచ్చింది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టకపోతే నా జీవితం మరోలా ఉండేది. అమ్మ వింధ్య, అమ్మ వింధ్య, రేపు ఫంక్షన్కి నీకోసం నేను చీర సెలెక్ట్ చేశాను. చాలా బాగుంటుందమ్మా. రేపు నువ్విదే చీర కట్టుకోవాలమ్మా, సరేనా? ఏం చేస్తుంది నా బంగారు తల్లి? చిట్టి తల్లి, ఏం చేస్తున్నావమ్మా? హాయ్ డాడీ, సారీ. ప్రతిరోజు ఇలాగే చెప్తావా? నువ్వు ఇంకా అసలు మారవా? ఇది నా వీక్నెస్ డాడీ. ఈ ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని చాలాసార్లు చెప్పాను. గుడ్ నైట్ డాడీ. ఏమండి, పంతులు గారు ప్రోగ్రాం చెప్పారు కదా, వియ్యంకుల వారు బయలుదేరారా? కారు వెళ్ళింది కదా? పంపించాను వాణి. ఇంకెవరికైనా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? ఫ్రెండ్స్కి, బంధువులకి, అందరికీ చెప్పేశాం కదా, ఏ లోటు ఉండకూడదండి. వాణి, అందరి గురించి ఆలోచించావు కాని సంధ్య గురించి మాత్రం మాట్లాడడం లేదు. సంధ్య గురించి ఇప్పుడెందుకు? వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితురాళ్ళు వాణి. సంజయ్ ఈ ఫంక్షన్కి లేకపోతే కొంప తీసి నాకు తెలియకుండా ఫంక్షన్కి సంధ్యనైతే ఇన్వైట్ చేయలేదు కదా. అయినా మనం పిలిచినా వాళ్ళెలా వస్తారు? వాళ్ళింట్లో పరిస్థితి బాలేదు కదా. ఈ ఫంక్షన్ చేస్తుంది సంధ్య కోసమా, పాప కోసమా? అన్నెసరీ టాపిక్స్ మాట్లాడకండి. మనం ఇప్పుడు పిలిచినా వాళ్ళ అత్తగారు మాత్రం పంపిస్తారా? నెల రోజుల వరకు తను గడప దాటి బయటికి రాకూడదు. ముందు జరగాల్సింది చూడండి. సంజయ్ను ఇన్వైట్ చేసిన విషయం తనకు తెలీదు. కానీ రేపు సంజయ్ని ఫంక్షన్లో వాణి చూస్తే పరిస్థితి ఏంటి?
హాయ్ సంధ్య గారు, బాగున్నారా? బాగున్నానండి. విద్య రూమ్లోనే ఉంది, వెళ్ళండి. అలాగే. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేశారు. వింధ్య లోపలుందా? అవునమ్మా, లోపలుంది, వెళ్ళు. ఏమైంది అంకుల్, ఎందుకంత కంగారుగా ఉన్నారు? అబే అదేం లేదమ్మా, వింధ్య వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళమ్మా. ఏమండి, మీరిక్కడే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? అవతల గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు కదా, అందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా, వెళ్ళండి. జై బంటి. అమ్మగారు, ఏంట్రా ఈ కలరు? ఎరుపు రంగు మనకి కలిసి రాదని చెప్పాను కదా. తప్పైపోయింది అమ్మగారు, వెళ్ళి షర్టు మార్చుకొని వస్తాను. వెళ్ళు. వింధ్య, సంధ్య, వింధ్య, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానే. ఇది మా ఆయన నా కోసం నేసిన చీర. ఈ కలర్ అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. చాలా బాగుంది. ఈ రోజు ఫంక్షన్ లో ఈ చీర కట్టుకో. ఇది పాప కోసం ఆయన చేతుల మీదుగా నేసిన డ్రెస్. ఎంత బాగుందో. ఉండు, నేను ఎప్పుడే చీర మార్చుకుని వస్తాను. జై కార్తీక్, పంతులు గారు కూడా వచ్చేసారా? అమ్మాయి ఎక్కడుంది? లోపల రెడీ అవుతుందమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు వాణి. కాస్త నవ్వు మొహం పెట్టండి. వింధ్య ఏంటి ఇంకా రాలేదు? సంధ్య, ఎలా ఉంది? బాగుందా? నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, కుర్చీళ్ళు సర్దుతాను. వింధ్య, నువ్వేంటిక్కడ? అదేంటత్తయ్య అలా అడిగారు? ఓ, అందరూ కింద ఉంటే నువ్విక్కడేంటి అని అడుగుతున్నారా? నేను రెడీ అయ్యే వరకు నాకు తోడుగా ఉండమని నేనే చెప్పాను. 2
minutes లో వచ్చేస్తాం అత్తయ్య. నువ్వు త్వరగా పెట్టవే. ఆగో! ఈ చీర ఎవరు తెచ్చారు? నేను నీకోసం తెచ్చిన చీర ఇది కదా? అత్తయ్య, ఈ కలర్ చీర నాకు ఇష్టమని సంధ్య తీసుకొచ్చింది. చూడండి ఎంత బాగుందో. నాకు నచ్చలేదు. ఈ కలర్ నాకు సెంటిమెంట్. అర్జెంటుగా ఈ చీరని మార్చేసేయ్. ఈ డ్రెస్ ఏంటి? పాపకు కూడా ఇదే కలర్ వేస్తున్నారా? ఈ కలర్ నా కంటికి కనిపించకూడదు. 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను. నాకు నచ్చని కలర్ నీ ఒంటి మీద ఉండకూడదు, ఈ ఇంట్లోనూ ఉండకూడదు. పదే పదే ఎందుకు నాకు నచ్చని పనులు చేస్తున్నారు? మేం సంతోషంగా ఈ శుభకార్యం జరుపుకోవడం నీకు ఇష్టం లేదా సంధ్య? అయ్యో, అంత మాట అంటారేంటి? నాకు నిజంగా ఈ కలర్ మీకు సెంటిమెంట్ అని తెలీదు. 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఇప్పుడే ఈ శారీని మార్చి వింధ్యని తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. సారీనే, నువ్వైనా చెప్పాలి కదా ఈ కలర్ ఆవిడికి సెంటిమెంట్ అని. వెళ్ళి ఈ చీర మార్చుకునిరా. నువ్వు ఇష్టంగా తెచ్చిన చీర పాప కన్న తండ్రి తన చేతుల మీదుగా నేసిన డ్రెస్ కన్న వాళ్ళిచ్చింది. బిడ్డకి చెందకపోతే ఎందుకు ఈ జీవితం? ఏంటే, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇప్పుడేమైందని? నేను నీకు తెచ్చిన చీర పాపకి డ్రెస్ వేస్తేనే బారసాలు జరుగుతుందా? ఇది మన పాప ఫంక్షనే. పాపమే ఆవిడ సెంటిమెంట్ అని చెప్తోంది కదా, దీంట్లో తప్పు పట్టాల్సిందేముంది? ఈ కలర్ ఆవిడికి నచ్చనప్పుడు మనం దీన్ని వేసుకోకూడదే. ప్లీజ్ నా మాట విను. పాప గురించి ఆలోచించు. ప్లీజ్ వెళ్ళవే, వెళ్ళు. శ్రేఖర్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా. ఆడదైతే కన్నీళ్లు పెట్టుకుంటుంది, మగాడైతే మనసులో పెట్టుకుంటాడు. దూరమైన నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు కదా. ఈరోజు నా బిడ్డ మన మధ్య నుండుంటే వింధ్య వాళ్ళింట్లో లాగే మన ఇంట్లో కూడా బారసాలు జరిగేది. అందరినీ పిలుచుకొని ఇల్లంతా సందడిగా ఉండేది. ఖచ్చితంగా నాకు ఆడపిల్లే పుట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నానమ్మా. తనకు ఏ పేరు పెట్టాలి, ఎలాంటి డ్రెస్సులు వెయ్యాలని ఎంతో ఎంతో ముచ్చటపడ్డాను. కానీ నా ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఈ చేతులతో ఎత్తుకొని ఆడించాల్సిన నేను ఈ చేతులతోనే పూడ్చిపెట్టాను కదమ్మా. ఒరే, పైకి నువ్వు మామూలుగా కనిపిస్తున్నా లోపల నువ్వు ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసురా. దానికంతే రాసి పెట్టుంది. నువ్వే ఇలా బాధపడితే నవమాసాలు మోసిన కన్న తల్లి ఇంకెంత బాధపడాలి? మన మొహంలో విషాదం చూస్తే సంధ్య ఎలా నిద్రపోతుందిరా? అందుకే కదమ్మా సంధ్యకి నా బాధను తెలియనివ్వటం లేదు. టైం అయింది, రా నాన్న, భోజనం వడ్డిస్తాను. నువ్వు తినమ్మా. సంధ్య వచ్చిన తర్వాత సంధ్యతో కలిసి తింటాను. శ్రీకర్, తను వెళ్ళింది ఫంక్షన్కి.
తినకుండా ఎందుకొస్తుంది చెప్పు. అమ్మా, వింధ్య బిడ్డని చూసుకొనైనా తన మనసు కుదుట పడుతుందని సంధ్యను అక్కడికి పంపించాను. కానీ మన ఇంట్లో ఇంత జరిగాక సంధ్య అక్కడికి వెళ్ళటం నాకిష్టం లేకపోయినా సంధ్య కోసం మాత్రమే ఒప్పుకున్నానమ్మా. ఒరే, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. బాధనైనా సంతోషాన్నైనా కలిసి పంచుకునేవాళ్ళు. ఒకరు లేకపోతే ఇంకొకరుండరు. ఈరోజు సంధ్య వెళ్ళకపోతే వింధ్య బారసాలను కూడా వద్దనుకునేది. అందుకే నేను కూడా తప్పక ఒప్పుకున్నాను. తనక్కడ భోంచేసి వస్తుందిలే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రా, భోజనం వడ్డిస్తాను. వద్దమ్మా, నాకెందుకో ఈరోజు ఆకలిగలేదు. ఏమండి, ఇందాకటి నుంచి మీ మొహంలో టెన్షన్ ఎందుకో నాకిప్పుడు అర్థమైంది. సంధ్య రావడం మీరు చేసిన ఘనకార్యమే కదా. ప్లీజ్ వదిలేవాణి. మన కోడలు సంతోషంగా ఉండాలని నీకు ఉంటుంది కదా. తన కోసం ఈ ఒక్కసారి వదిలేసేయ్. ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. వచ్చేస్తుంది పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. చూడు ఎంత బాగున్నావో. నేను తెచ్చిన చీర కంటే ఈ చీరే నీకు చాలా బాగుంది. అందరూ ఎదురు చూస్తున్నారు, పద. ఈ చీర విషయంలో నువ్వు చెప్పినట్టు నేను విన్నాను. మరి నువ్వు కూడా నేను చెప్పినట్టు వింటావా? దేని గురించి? పాపని నీ చేతుల మీదుగానే ఉయ్యాలలో పడుకోబెట్టాలి. నువ్వే దానికి పేరు పెట్టాలి. అది కాదు వింధ్య. ఇంకేం మాట్లాడొద్దు. నేను చెప్పినట్టు చేయాల్సిందే. వంటలన్నీ సిద్ధమయ్యాయో లేదో మీరే దగ్గరుండి చూసుకోండి. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అన్నీ తెలిసిందానివి, నువ్వు కూడా ఇలా చేసావేంటి? నేనేం చేశాను? ఇలా రా చెప్తాను. నిన్నగాక మొన్న బిడ్డ చనిపోతే ఆ చేతులతోనే మట్టిపోసింది. ఇప్పుడేమో అదే చేతుల్లో నీ మనవరాల్ని పెడతావా? మన ఫ్రెండ్స్ అందరూ భోంచేసి వెళ్ళండి. అలాగేరా. ఏమండి, చెప్పు వింధ్య. నేనెప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను. ఏంటి వింధ్య? పాపని సంధ్య చేతుల మీదుగా ఉయ్యాలలో పడుకోబెట్టిస్తానండి, ప్లీజ్. అది కాదు వింధ్య, అమ్మ పాప పైన హోప్స్ పెట్టుకుంది, ఉయ్యాల కూడా తెచ్చిపెట్టింది. ప్లీజ్ అండి, నా కోసం ఈ ఒక్కసారికి ఒప్పుకోండి. అసలు ఈ బారసాలకి ఎవరు పిలిచారా అమ్మాయిని? ఒకవేళ పిలిచినా రావడానికి తనకైనా బుద్ధుండాలి కదా. అమ్మా, ఆలస్యమైతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా అమ్మాయిని తీసుకురండి, పూజ మొదలు పెట్టాలి. అలాగే తీసుకొస్తాను. అమ్మా, పాపని ఎవరి చేతుల మీదుగా ఉయ్యాలో వేయాలో వారి చేతికి ఆ పాపనివ్వండి. ఇంకెవరు పంతులు గారు? నా ఫ్రెండ్ వింధ్య. నా మాట లెక్క చేయని నిన్ను ఏమనాలి? అత్తయ్య ప్లీజ్. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి నీ పుట్టింటికి వెళ్ళిపో. ఆ డ్రెస్ కావాలా లేకపోతే అత్తగారి ఇల్లు కావాలా?